ఈ వీడియోలో మీకు కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా విత్ బైకస్పిడ్ డయాటిక్ వాల్ చూస్తానండి. ఇది వచ్చేసి సబ్ కాస్టల్ వ్యూ. ఇక సబ్ కాస్టల్ వ్యూలో డాప్లర్ వేసినప్పుడు మనకు అబ్డామినల్లో పల్స్ డాప్లర్ వేసినప్పుడు క్లియర్గా తెలిసింది. అంత పల్స్ స్టైల్గా రాలేదు. అలా ఎందుకు ఇప్పుడు చూస్తున్నానండి. ఇది వచ్చేసి అబ్డామినల్ డాప్లర్ వేసి చూస్తున్నాను. చూడండి, అది మనకు పల్స్ స్టైల్గా బాగా వస్తుంది, ఇక్కడ రాలేదు. ఇది వచ్చేసి లాంగ్ యాక్సిస్ వ్యూ, షార్ట్ యాక్సిస్ వ్యూ. ఇప్పుడు బైకస్పిడ్ డయాటిక్ వాల్ కనపడుతుందండి. క్లియర్గా తెలుస్తుంది అక్కడ బైకస్పిడ్ డయాటిక్ వాల్. మనకు కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా మనకు సుప్రాస్టోన్లో కనపడుతుందండి. నెక్స్ట్ మనం అయోటిక్ గ్రేడియంట్స్ చూసాము, నార్మలే ఉన్నాయి. ఇప్పుడు ఆర్చ్ ఆఫ్ అయోర్టా చూస్తున్నాను. అక్కడ షెల్ఫ్ ఉందండి, కోయాక్టేషన్ షెల్ఫ్. క్లియర్గా తెలుస్తుంది అక్కడ అబ్స్ట్రక్షన్ ఉందని, మొజాయిక్ ప్యాటర్న్గా తెలుస్తుంది. అది వచ్చేసి కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అండి. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను, చూడండి, అబ్స్ట్రక్షన్ క్లియర్గా తెలుస్తుంది. ఇది వచ్చేసి కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి అబ్స్ట్రక్షన్, కోయాక్టేషన్. అబ్డామినల్లో చూసినప్పుడు మనకు పల్స్ స్టైల్ తక్కువగా ఉంటుందండి.